దేవుని పిల్లలరా, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ప్రభు ఓ చక్కటి విషయాన్ని అయితే మనకు తెలియపరుస్తున్నారు. ఏంటి ఆ చక్కటి విషయం అని అంటే, నమ్మితే ఏం చూస్తాం మనం? దేవుని యొక్క మహిమను చూస్తాం. నమ్మితే బాగా గమనించాలి, అన్నిటికీ మూలాధారం నమ్మకం. మనం దేవుని యొక్క భక్తి విషయానికి వచ్చేసరికి మనము నమ్మకం ఎంత నమ్మితే అంత దేవుని మహిమ కలిగినటువంటి కార్యాలను మనం పొందుకుంటాం. నమ్మకపోతే ఏదీ లేదు, నమ్మితేనే సమస్తము కూడా. వాక్యంలో కూడా ప్రభు ఏమంటాడు? నమ్మితే నమ్మిన వానికి సమస్తము కూడా సాధ్యమవుతుంది అన్నాడు. నమ్మలేదనుకోండి, ఎప్పటికీ వాడు అట్లాగే ఉండిపోతాడు. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ఆమెతో చెప్తా ఉన్నాడు, ఇక్కడున్న మనందరితో కూడా చెప్తున్నాడు. ఏమని అని అంటే, నమ్మండి. నమ్మితే మీరు దేవుని మహిమను చూస్తారు. నమ్మండి. నమ్మితే దేవుని అద్భుతమైనటువంటి కార్యాలను చూస్తారు. మొట్టమొదటిగా మీరు నమ్మండి అని అన్నాడు. పిల్లరా, ఈ లోకంలో మనము మనుషులు నమ్ముతున్నాం, మోసపోతున్నాం. డబ్బును నమ్ముతున్నాం, మోసపోతున్నాం. అలాగే మనం కొనుక్కున్న వస్తువులు నమ్ముకుంటున్నాం, అక్కడ కూడా మోసపోతున్నాం. ఈ లోకంలో పిల్లలు వాళ్ళ మీద నమ్మకం పెట్టుకున్నాం, వీళ్ళ మీద నమ్మకం పెట్టుకున్నాం, చాలా వాటి మీద నమ్మకం పెట్టుకున్నాం. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తున్నాం, నేను నీ మీద నమ్మకం పెట్టుకున్నాను, ఇలా చేసేవేంటని పిల్లరా. మరి ఇక్కడ వాక్యంలో మనం చెప్తే చూసుకుంటే, ఇక్కడ చెప్తూ ఉన్నటువంటి ఈ దేవుడు ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు అంట. ఎలాంటి సమయంలోనైనా నమ్మదగినటువంటి దేవుడు అంట. ఏ స్థితికైనా చాలిన దేవుడట. ఎప్పుడైనా ఎక్కడైనా నమ్మదగినటువంటి దేవుడు అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా పిల్లరా, ఎంత చక్కటి విషయం చెప్తున్నాడో దేవుడు. అయితే మనము దేవుణ్ణి నమ్ముతాం, దేవుని మహిమను చూచే అంతగా అయితే నమ్మం మనం. పిల్లలు గమనించండి, నమ్ముతాం మన ఆపదలు తొలగాలని, మన అక్కర్లు తీరాలని, మన బాధలు పోవాలని, మనకేదన్నా ఒకవేళ కష్టం వస్తే తొలుగుతామని మనం అందరం కూడా దేవుడు నమ్ముతాం. పిల్లరా, ఆపదలు వచ్చాయని, కష్టాలు తీరుతాయని, బలహీనతలు పోతాయని, లేదనంటే ఏదైనా ఒకవేళ దేవుని వల్ల ఉపకారం కలుగుద్దని మనం నమ్ముతాం. పిల్లరా, కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఏమని చెప్తున్నాడనంటే, మీరు నమ్మండి, దేవుని మహిమ చూసేంతగా నమ్మండి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఆ దేవుని మహిమనట మనుషులు పొందలేకపోతున్నారట. ఆ దేవుని మహిమనంట మనుషులు చూడలేకపోతున్నారంట. ఏమండి, మనం చదువుకుంటాం కదా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో, రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనములో, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను అన్నాడు. ప్రియులరా, అంటే మన అందరికీ దేవుడు మహిమను అనుగ్రహించాలని చూస్తూ ఉన్నాడు. ప్రియులరా, మన అందరము మహిమ పొందుకోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. మనం ఇలా ఉండడం దేవునికే మాత్రం ఇష్టం లేదు. మరి ఎలా ఉండాలి మనము అని అంటే, దేవుని యొక్క మహిమను పొందుతూ, మనము కూడా దేవుని యొక్క మహిమను అనుభవిస్తూ, మనము కూడా ప్రియులరా దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మార్పు చెందుతూ మనం కూడా ఎట్లా ఉండాలి అని అంటే, దేవుడు మహిమ కలిగిన దేవుడు కనుక ఆయన పిల్లలుగా మనం కూడా ఆయన మహిమలో మనం కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పిల్లలు ఇక్కడ చూడండి, ఏ భేదము లేదు, అందరూ పాపం చేస్తున్నారు, అయినా దేవుడు మహిమను అనుగ్రహిస్తున్నారు. కానీ పాపం మానుకోకపోవడం వలన మనిషి దేవుడు మహిమను పొందుకోలేకపోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి పిల్లరా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నానంటే, దేవుని మహిమను చూడాలనుకుంటున్నావా నీవు? ఒకవేళ దేవుని మహిమను పొందుకోవాలనుకున్నావా నీవు? దేవుని మహిమను అనుభవించాలనుకున్నావా నీవు? అయితే పిల్లరా, దేవుని యొక్క మహిమను చూచేంతగా, దేవుని మహిమను పొందేంతగా, దేవుని మహిమను అనుభవించేంతగా పిల్లరా మొట్టమొదటిగా మనం నమ్మాలి. పిల్లరా, దేవునికి స్తోత్రం. మనం మొట్టమొదటిగా నమ్మాలి. ఏమండి, దేవుడు కూడా తన మహిమనివ్వాలని దేవుడు కూడా ఆకాశమందుండి చూస్తున్నాడట. మనుషులందరినీ దేవుడు ఆకాశమందుండి చూస్తామన్నాడంట. పిల్లరా, మహిమ కలిగినటువంటి కార్యాలు ఎట్లా ఉంటాయో తెలుసా? ఇక్కడ ఒక ఆమె అడుగుతా ఉంది, దేవుని యేసు ప్రభు స్థలానికి వచ్చినప్పుడు అప్పటికి ఒక ఆయన చనిపోయి ఉన్నాడు. అప్పటికి ఎన్ని దినాలైనా అని వాక్యంలో వ్రాయబడింది చెప్పండి పిల్లరా, ఎన్ని దినాలటండి? వాక్యం చదవండి. అయితే చూడండి ఒకసారి, యోహాను సువార్త 11వ అధ్యాయము 39వ వచనం చదవండి. యేసు రాయి తీసివేయుడని చెప్పగా, చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి ఎన్ని దినాలండి? అప్పటికి ఎన్ని దినాలు అయిపోయాయి అంటే, యేసు ప్రభు లాజరు చనిపోయి 3 దినాలు గడిచిపోయిన తర్వాత 4వ రోజున వచ్చాడు ఉదయం ముందు. మీకు అర్థమైందండి? ఆ 4వ రోజున వచ్చాడు. అక్కడ ఆ 4వ రోజున వచ్చినప్పుడు, ఆ 4వ రోజుకి మరి బాడీ ఎట్లాగైపోతుంది? చాలా భయంకరంగా అయిపోతుంది. చాలా దుర్వాసనగా, చాలా డీకంపోజ్ అయిపోయి మొత్తం అంతా కూడా పాడైపోయి పిల్లరా చాలా దుర్వాసన వచ్చేటువంటి స్థితికి వెళ్ళిపోతూ ఉంటుంది పిల్లరా. అయితే ఆమె అంటా ఉంది, ప్రభా చనిపోయి 4 రోజులు అయిపోయింది,
ఆ రాయి తీస్తే ఇక్కడ ఎవరు ఉండలేము, చాలా దుర్వాసన వచ్చేస్తుంది అని చెప్పినప్పుడు అప్పుడు ఆయన చెప్తున్నాడు, ఇప్పుడు దేవుని బిడ్డలారా మహిమను చూస్తావు, దేవుని మహిమను నువ్వు. దేవునికి స్తోత్రం. ఇలాంటి మాటలు మానేసి నువ్వు మొట్టమొదటిగా చేయాల్సినటువంటి పని ఏంటంటే దేవుని మీద నమ్మకం ఉంచు. ఎందుకో తెలుసండి, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు, సమస్తము సాధ్యమే. ఏమండి, పేతురును నీటి మీద నడిపించడానికి ఇష్టపడినటువంటి దేవుడు నీటిని 2 భాగాలుగా చేసి ఎర్ర సముద్రాన్ని తన యొక్క నమ్మినటువంటి బిడ్డలను పురులరా ఇశ్రాయేలు జనాంగాన్ని ఆరిన నేలలో నడిపించినటువంటి దేవుడు, ఆకాశము నుండి మన్నాన్ని కురిపించిన దేవుడు, పిల్లల శత్రువుల్ని ఓడించడానికి ఆయుధం పట్టుకోకుండానే శత్రువులను మట్టి కనిపించినటువంటి దేవుడు పిల్లరా. ఇది నన్న ఇలాగ ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు. ఆయన మాట్లాడితే దెయ్యాలు వణుకుతూ ఉన్నాయని, ఆయన మాట్లాడితే రోగాలు తొలుగుతూ ఉన్నాయని, ఆయన మాట్లాడుతూ ఉంటే పిల్లరా సృష్టి అంతా ఆయనకు లోబడుతూ ఉందని, భయపడుతూ ఉందని, ఇట్లాగ దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి పిల్లరా ఇవన్నీ కూడా ఆయనకు లోబడుతూ ఉన్నాయి, సృష్టి అంతా ఆయనకు లోబడుతూ ఉంది. దేవుని యొక్క వాక్యంలో దేవుడు అందుకని మనతో చెప్తా ఉన్నాడు ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఏమన్నానంటే నువ్వు మొట్టమొదటిగా నమ్మాలి. నమ్మితేనే దేవుని యొక్క నామాన్ని మహిమపరిస్తేనే, నమ్మి దేవుణ్ణి నువ్వు కనుపరిస్తేనే, నమ్మి నువ్వు దేవుని వైపు చూస్తేనే ఈ మహిమను చూడగలుగుతావు. అప్పుడే సాధ్యం. దేవునికి స్తోత్రం. మోషే నమ్మాడు కనుకనే పిల్లరా ఎర్ర సముద్రం 2 పాయలుగా చేల్చడం ఆయన కన్నులారా చూస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా. పిల్లలు గమనించాలి, ఎంత మహిమ కలిగిన కార్యం అండి అది. ఏమండి, ఎర్ర సముద్రము దాటి అవతలకు వెళ్ళడం అని అంటే మరణమును దాటి జీవములోనికి వెళ్ళిపోవటమే. మరణమును దాటి జీవములోనికి వెళ్ళిపోవటమే. పిల్లలు ఆలోచించే, సముద్రం దాటడం ఎవరి వల్ల వద్దండి. ఏ వాడా నావా లేకోకుండా ఊరికినే సముద్రం మీద పిల్లలు మనం బైక్ వేసుకుని వెళ్ళిపోగలమా చెప్పండి? బైక్ వేసుకుని వెళ్ళిపోగలమండి? చిన్న వెళ్ళిపోగలం? అలాగే మనం సాధ్యమే? మనకే పరిగెట్టుకుంటా నడుచుకుంటూ వెళ్ళిపోగలం మనము? వెళ్ళం పిల్లలు ఆలోచించి. కానీ అది దాటాలి అని అంటే ఎంత అద్భుతమైనటువంటి కార్యం జరగాలి, అక్కడ జరగాలి. నమ్మితే దేవుని మహిమను చూస్తారు వాళ్ళు. కాబట్టి నమ్మారు. భక్తుడైనటువంటి మోషే నమ్మాడు గనక మోషే ఒక్కడి వల్ల వాళ్ళందరూ దేవుని మహిమ కలిగినటువంటి కార్యాన్ని చూడగలిగారు. పిల్లలు ఈ రాత్రి నువ్వు ఒకవేళ నువ్వు దేవుడిని నమ్మగలిగితే నీ కుటుంబం అంతా కూడా దేవుని మహిమను చూడగలుగుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనము దేవుణ్ణి నమ్మాలి పిల్లలు, నమ్మాలి. దేవుడు నమ్మడం అంటే ఏంటండి? బైబిల్ పట్టుకుని ప్రార్థనకు రావడమా? నమ్మడం అంటే పాట పాడేటప్పుడు చప్పట్లు కొట్టమా? నమ్మడం అని అంటే దేవుని సన్నిధానంలో పిల్లలు పాట పాడమంటే లేచిన నిలబడి చక్కగా పాట పాడమా? నమ్మడము అని అంటే పిల్లరా ఆయన దిగు అంటే దిగాల, అది ఎంతలోతుందో అడగకూడదు. ఇంకా నమ్మాం కదా, నమ్మినటువంటి దేవుడు మనల్ని మోసం చేస్తాడా? నమ్మినటువంటి దేవుడు మనల్ని పాడు చేస్తాడా? నమ్మినటువంటి దేవుడు మనల్ని హృదయంలో మరణానికి అప్పగిస్తాడా? అప్పగించడం. కాబట్టి నువ్వు దిగు అని అంటే అక్కడ దేవుడు దిగమని చెప్పాడు అని అంటే అక్కడ దేవుడు తన మహిమను చూపిస్తాడు. దిగాలంతే నమ్మకం. దిగనా, ఇది ఎంతలోతుందో ఎవరికి తెలుసు, దిగితే ఏమైపోతాను అని ప్రశ్నించకూడదు పిల్లరా. అబ్రహాం అలా ప్రశ్నించలేదండి. ప్రశ్నించాడా చెప్పాలి? ప్రశ్నించలేదు. అబ్రహాముతో దేవుడు ఏమన్నాడు అని అంటే, అబ్రహమా నువ్వు లేచి బయలుదేరి వెళ్ళు అని అంటే కిక్కురు అనుకోకుండా, మాట్లాడుకోకుండా పిల్లరా అబ్రహాము లేచి దక్షిణ దిశగా ప్రయాణమై వెళ్ళిపోయే కొలది దేవుని మహా అద్భుతమైనటువంటి మహిమ కలిగిన కార్యాలను ఈ రాత్రి పొందుకోగలిగాడు పిల్లరా. ఈ రాత్రి దేవుడు మనకు కూడా ఇస్తానన్నాడు. ఏ భేదము లేదు, అందరికి ఇస్తాను. అయితే దేవుని మహిమ పొందాలి అని అంటే మొదట మనలో ఉన్నటువంటి పాపం తొలగించుకోవాలి, మనలో ఉన్న పాపాన్ని తీసివేసుకోవాలి. మనం ఎప్పుడైతే ఆ పాపాన్ని మనం తొలగించుకోగలుగుతామో, పాపం అంటే దేవునికి విరోధమైనది ప్రతిదీ పాపమే, దేవునికి ఇష్టం లేనిది ప్రతి మాట పాపమే, దేవునికి పిల్లరా కోపం ముట్టించే ప్రతిదీ కూడా పాపమే. కాబట్టి పాపం అంతా కూడా దేవుడు ఏమని చెప్తున్నాడు అని అంటే విడిచిపెడితే అప్పుడు కదా దేవుని మహిమను పొందుకుండేది. కాబట్టి దేవుని యొక్క వాక్యములో అలాంటి వారి కోసం ప్రభు కూడా చూస్తున్నాడు, అలాంటి వారి కోసం దేవుడు చూస్తున్నాడు. పురులారు చూడండి, దేవుని యొక్క వాక్యములో మనం చదువుకున్నప్పుడు నమ్మాలి, నమ్మితే దేవుని మహిమను చూస్తామని చెప్తున్నాడు. అలాంటి నమ్మకస్తుల కోసం దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో కీర్తనల గ్రంథంలో మనం చదువుకోగలిగితే 101వ కీర్తన 6వ చరణాన్ని ఒకసారి మనం చదువుకుందాం. తీసిన వారు చక్కగా చదివి సహాయం చేయండి. పురులారా, నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను, దేవునికి స్తోత్రం. చూసారా పిల్లరా, అంటే ఈ నమ్మకం చూడండి, ఈ మహిమ అందరికీ కాదండి, నమ్మితే అందరికీ. అలాంటి నమ్మకస్తులు ఎక్కడున్నారని దేవుడు కూడా చూస్తున్నాడు, అంతే కదండి. ఇప్పుడు సంఘములో చాలామంది ఉంటారండి, చాలామంది ఉన్నప్పటికీ ఆ సంఘములో ఉన్నటువంటి కొంతమందికి మాత్రమే కొన్ని బాధ్యతలు అప్పగిస్తాం,
కొంతమందికి మాత్రమే పుల్లర కొన్ని పనులు చెప్తాం, కొంతమందిని మాత్రమే ఇది చేయి అది చేయని అంటూ ఉంటాం. కారణం ఏంటి అనంటే పుల్లరా, అందరూ నమ్మకస్తులు అని కాదు పుల్లర. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యములో మనం చదువుకుంటూ ఉంటాం, ఒకే సంఘములో బుద్ధి కలిగిన వారు ఉన్నారట. చెప్పండి, వాళ్ళు ఉన్నారంట పుల్లర. నమ్మకమైన వాళ్ళు పరలోక రాజ్యాన్ని చేరుకున్నారు, నమ్మకము లేనటువంటి వాళ్ళు మధ్యలోనే విడిచిపెట్టబడ్డారు. కాబట్టి అందరూ నమ్మకస్తులు కాదు దేవుని యొక్క వాక్యములు. అందుకనే దేవుడు ఏమని చెప్తున్నాడు అని అంటే, నమ్మితే దేవుని మహిమను చూచేంతగా నమ్మితే వాళ్ళు ఖచ్చితంగా దేవుని యొక్క మహిమను పొందుతారు, అనుభవిస్తారు. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యములు అలాంటి వాళ్ళు కావాలని దేవుడు కూడా వెతుకుతున్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి వాళ్ళు కూడా కావాలని. ఈ రోజుల్లో అయితే పుల్లరా, ఆనాటి కాలంలో అయితే దేవుడు తన కృపను కుమ్మరించడానికి, తన మహిమను కుమ్మరించడానికి చాలా హృదయాలను పరీక్షించవడట. ఇదైతే కృపకాలం పుల్లరా. మనం మోకరించి పాపాన్ని విడిచిపెట్టి ప్రభువా అని పిలిస్తే నేను పలుకుతానని దేవుడు చెప్పాడు. ఎంత అద్భుతమైనటువంటి సంగతో, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి వేళ వాక్యములో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితంలో ఎన్నో సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉన్నాయి, ఎన్నెన్నో హృదయాన్ని బిళ్ళర దినాలు గడిచిపోతూ ఉన్నాయి, ఎన్నెన్నో రోజులు దొర్లెళ్ళిపోతూ ఉన్నాయి, సమయం అంతా వృధా అయిపోతూ ఉంది. ఇంకా దేవుని మహిమ దగ్గరికి రాకపోతే మన జీవితానికి అర్థం లేదు. అర్థం ఉందండి? దేవుని మహిమ దగ్గరికి రాకపోతే పుల్లరా మన జీవితానికి అర్థం లేదండి. దేవుని మహిమను పొందకపోతే పరలోక రాజ్యం చేరడం కూడా సాధ్యం కాదు. కాబట్టి దేవుడు ఈ రాత్రి మన అందరికీ బోధిస్తూ ఉన్నాడు. ఏమని అని అంటే, ఇదిగో నమ్మకస్తుల కోసం నేను కూడా వెతుకుతున్నాను, వాళ్ళు నమ్మకస్తులైతే గనక నేను గొప్ప మహిమను వాళ్ళకి అనుగ్రహించాలని చూస్తున్నాను అన్నాడు కదండి. దేవుని మహిమ ఎవరికటండి? చెప్పాలి, అందరూ చెప్పాలి. దేవుని మహిమ ఎవరికట? నమ్మిన వారికి. నమ్మిన వారికి ఇప్పుడు దేవుని బిడ్డలారు. ఈ రాత్రి మరి మనం నమ్ముతూ ఉన్నామా దేవుణ్ణి? నమ్మితే ఎంత నమ్ముతూ ఉన్నాం? ఆ నమ్మకం పుల్లరా దేవుని కనపడేంతగా ఉందా? దేవుని మహిమను చూచేంతగా మనలో ఆ నమ్మకం ఉందా? ఒకసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి పుల్లరా. ఎందుకు నమ్ముకున్నావు దేవుణ్ణి అని అంటే, నా వ్యాధి తీరద్దని చెప్పకూడదు. నువ్వెందుకు నమ్ముకున్నావు అంటే అప్పులు తీరుతాయని కాదు. నువ్వెందుకు నమ్ముకున్నావు దేవుణ్ణి అని అంటే పురుదేవని బిడ్డలరా, నువ్వు ఈ లోక సంబంధమైనటువంటి ఏయో నెరవేర్చబడతాయని కాదు పురులరా. నువ్వెందుకు దేవుణ్ణి నమ్ముకుంటున్నావు అని అంటే పురులరా, దేవుని మహిమ కొరకు అది అనుభవించాలి. దేవుని మహిమను అనుభవించాలి మనం కదండి. దేవుని మహిమను అనుభవించేలాగా భక్తి చేయకపోతే ఈ జీవితానికి మాత్రం కూడా అర్థం ఉండదు పురులరా. అందుకని వాక్యంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, నమ్మిన ఎడల నువ్వు దేవుని మహిమను చూస్తావు. నమ్మితే చాలు, నమ్మాలి పురులరా. ఎంత నమ్ముతావు అని అంటే పురులరా, దేవుని మహిమను పొందే అంతగా. నమ్మకంలో ఏముండకూడదంట చెప్పండి? అనుమానం ఉండకూడదంటే. నమ్మకంలో ఏముండకూడదంటే అనుమానం ఉండకూడదు. మనం అంటూ ఉంటాం, అన్ని నమ్మొచ్చు కానీ పూర్తిగా నమ్మకూడదు రోయ్ అని సలహాలు ఇస్తాం పక్కోళ్ళకి. మనం నమ్మితే నమ్మవు కానీ పూర్తిగా మాత్రం నమ్మకం అని అంటాం. ఎందుకనంటే మనుషులు అంతే. మనుషులను ఒకవేళ పూర్తిగా నమ్మితే ఎంత ముంచాలో అంత ముంచుతారు, కానీ దేవుడు అట్లాంటి వాడు కాదండి. హల్లెలూయా. అందుకనే కదా ఫరాహు కుమారులు అంటారు ఏమనంటే, ఆపత్కాలం ముందు యెహోవా నమ్ముకొనదగిన సహాయకుడు. దేవునికి స్తోత్రం. అందరం చెప్దాం హల్లెలూయా. పురులరా, ఆపత్కాలమున ఎవరైనా సహాయకుడు ఉన్నారా అని అంటే, ఆపత్కాలమున మనం మనుషుల సహాయం వెతుకుతూ ఉన్నాం పురులరా. అంతకుముందు నువ్వు ఎప్పుడైనా మోకరించి ప్రార్థన చేసి నీ ఆపదంతా ప్రభు పాదాల దగ్గర పెట్టి అప్పుడు నువ్వు మానవ ప్రయత్నం ఎప్పుడైనా చేసి చూసావా? అప్పుడు కదా దేవుడు కార్యం, దేవుని మహిమను మనం పొందేది పురులరా. ఈ రాత్రి కూడా దేవుడు మనతో మాట్లాడితే, నువ్వు నమ్మితే చాలు. నువ్వు నమ్ముతున్నావా? ప్రభు అడుగుతూ ఉన్నాడు ప్రధానంలో, నమ్ముతూ ఉన్నావా నువ్వు అని అడిగితే ఒక ఆయన అంటాడు, ప్రభా నేను నమ్మాలని అనుకుంటాను కానీ మనిషిని కదా, చాలా అనుమానాలు ఉంటాయి నాలో. ఏముంటాయి? నమ్మాలని అనుకుంటాను కానీ నాలో చాలా అనుమానాలు ఉన్నాయి. దేవుణ్ణి నమ్మితే అసలు ఏంటి? దేవుణ్ణి నమ్మితే ఇప్పుడు చాలా మంది ఏమన్నారంటే, దేవుణ్ణి నమ్మితే చాలా మంది పుల్లరా, దేవుణ్ణి నమ్మమనుకోండి ఎక్కడికి వెళ్తాకు ఉండదండి, ఏం తింటాకు ఉండదండి, ఏం చూస్తాకు ఉండదండి, ఏం పెట్టుకోవడానికి ఉండదండి, ఏం ధరించుకోవడానికి ఉండదండి. దేవుణ్ణి నమ్ముకున్నామనుకో అన్నీ తీసేయాలా, మూగుడు చచ్చిన దానిలా తయారవ్వాలా అని అంటున్నారు చాలామంది. ఎంత భయంకరమైన సంగతో పుల్లరా ఆలోచించేయండి. అన్నీ పెట్టుకుని ఇక్కడ ఉండి నిత్య నరకంలోనికి వెళ్ళిపోయే కంటే దేవునికి మనల్ని సమర్పించేసుకుని మహిమలోనికి వెళ్ళిపోవడం ఎంత మంచి సంగతి అండి. అమ్మ చెప్పండి, ఎంత మంచి సంగతి పుల్లరా? మంచి సంగతే కదా, మరేం మాట్లాడరా? అది కదా మనకి శాశ్వతమైనటువంటిది.
ఎవరికైనా శాశ్వతం అండి? ఇక్కడ ఉన్నది ఏదైనా ఎవరికైనా శాశ్వతం అండి? నాది నాది అన్న వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. మళ్ళా ఇంకొకడు వచ్చి ఇది నాది నాది అంటున్నారు. ఇప్పుడు అంటున్నారండి, వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవరు నాది నాది అన్నది అక్కడే ఉంటుంది. అన్నవాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటారు. అన్నవాళ్ళందరే వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు దేవుని నీ ప్లేస్లో ఇంకొకడు వస్తాడు, ఇది నాది అంటాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకడు వస్తాడు, అది నాది అంటాడు. పిల్లరా, అందుకని వాక్యంలో దేవుడు అంటాడు, నాయనా మహిమ కలిగింది ఏది ఎక్కడ లేదు, మహిమ కలిగింది అంతా అక్కడే ఉంది, నువ్వు నమ్మితే అదంతా నీకు ఇచ్చేస్తాను అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. అది పొందుకోవడానికి మనం బతుకున్నంత కాలం అంతా కూడా పిల్లరా దేవుణ్ణి నమ్మాలి. ఆకాశం నుండి దేవుడు వెతుకుతున్నాడు, నమ్మకస్తులు ఎవరున్నారు, ఎక్కడున్నారు అని వెతుకుతూ ఉంటే యుగానికి ఒకడు కనపడుతున్నాడండి నమ్మకస్తుడు. ఏమండి, మొట్టమొదటి తరంలో పిల్లరా అపాదాములు దేవుడు నమ్మాడు, దేవుడిని మోసం చేసేంత స్థితికి వాళ్ళ దగ్గర జారిపోయారు కదండి. మొట్టమొదటి తరంలో పృథ్వీ మనం ఆలోచన చేస్తే భక్తుడైనటువంటి హేబేలు ఒకడు కనపడ్డాడండి దేవునికి నమ్మకంగా. ఆ తర్వాత పృథ్వీ బిడ్డలారా దేవునితో వెళ్ళిపోయినటువంటి భక్తుడైనటువంటి హానోకు కనపడ్డాడండి. ఆ తర్వాత తరంలో నోవాహు కనపడ్డాడండి. ఆ తర్వాత పిల్లల బైబిల్ గ్రంథంలో మనం చదివితే అబ్రహాము కనపడ్డాడండి. అలాగా తరానికి ఒక్కడు దేవునికి నమ్మకస్తులు కనపడుతూ ఉన్నారు. వాళ్ళే దేవుని మహిమ కలిగిన కార్యాలు చూస్తున్నారు. ఏమండి, ప్రపంచమంతా జలప్రలయముతో మునిగిపోయి ఒక కుటుంబం రక్షించబడిందనంటే వాళ్ళంతా మహిమలో ఉన్నారండి, దేవుని మహిమలో. వాళ్ళు దేవుని మహిమలో ఉన్నారు కాబట్టే ప్రపంచం మీదకి విపత్తు వస్తే దేవుని మహిమలో ఉన్న ఆ కుటుంబం మాత్రమే రక్షించబడింది. ఈ రోజున మనమందరము కూడా భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ వారి సంతతిని వచ్చినటువంటి వాళ్ళమే, వారి సంతతే మనం అందరం కూడా. కాబట్టి ఇక్కడ వాక్యములో దేవుడు మాట్లాడుతూ దేవుని మహిమను చూస్తాం మనం కదండి. ఎప్పుడు దేవుని మహిమను చూస్తాం మనము అని అంటే నమ్మితే. ఎంత నమ్మాలి అని అంటే దేవుని మహిమను చూసేంతగా నమ్మాలి మనం. మన నమ్మకంలో సందేహాలు ఉండకూడదు, మన నమ్మకంలో అనుమానాలు ఉండకూడదు. మన నమ్మకంలో దేవుని బిడ్డలారా ఏ విధమైనటువంటి ఏమండి లోపాలు ఉండకూడదండి. నమ్ముతాం మనం. ఏమండి, నమ్మి మనం ఏం చేస్తామనంటే చాలా అనుమానాలు మనసులో ఉంటాయి. దేవుడు నమ్ముకోమంటున్నారు, సర్లే నమ్ముకుందాం ఆపద గట్టెక్కే వరకు అని. ఆపద గట్టెక్కే వరకు దేవుడు నమ్ముకుని దేవుళ్ళలోంచి వెళ్ళిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కారణం ఏంటి అని అంటే వాళ్ళ ఆపత్తి తీరిపోయింది అంటే వాళ్ళ దేవునితో ఉండే అవసరము వాళ్ళు క్లియర్ అయిపోయింది. ఇంక అక్కడతో ఇంకా దేవుని అవసరం వచ్చే వరకు మరలా వాళ్ళు దేవుని వైపు చూడరు, దేవుని దగ్గరికి రారు. మరలా ఎప్పుడో వాళ్ళకి ఏదో అవసరం వస్తుంది, అప్పుడు దేవుని దగ్గరికి వస్తారు. అలాంటి వాళ్ళకి దేవుని మహిమ దక్కదు పిల్లలు. కాబట్టి రాత్రి దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ఆ నమ్మకస్తుల కోసం ఆకాశమందు ఉన్నటువంటి దేవుడు ఏం చేస్తాడంటే, నా యొద్ద నివసించినట్లు నేను దేశంలో నమ్మకస్తులను ఏం చేస్తున్నాను, నేను కూడా వెతుకుతున్నాను, కనిపెడతాను. ఎవరున్నారు నమ్మకస్తులు? దేవుడు ఎలా కనిపెడతాడు తెలుసా అండి? అమ్మా, దేవుడు ఎలా కనిపెడతాడు తెలుసా? చూడండి, వాక్యంలో మనం చదువుకుంటే మత్తయి సువార్తలోనికి మనం వచ్చినప్పుడు అక్కడ ఓ చక్కటి ఉపమానం చెప్పారు యేసు ప్రభు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 23వ వచనం నుండి అనుకుంటా. చూడండి ఒకసారి ఏమని వ్రాయబడిందో. మత్తయి సువార్త 25వ అధ్యాయము 23 నుంచి మనం చదువుకుందాం. 23 చదువుకుందాం. ఏమనుందండి అక్కడ? అతని యజమానుడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా పిల్లరా, దేవుడు కూడా కనిపెడతాడండి. మనం ఇక్కడికి వచ్చేసాం కదా అని చెప్పి దేవుడు అందరికీ తన మహిమనిచ్చాడు. మొట్టమొదటిగా ఆయన మహిమకు నువ్వు అర్హుడువా కాదా, ఆయన ఇచ్చేదాన్ని నువ్వు పొందుకొని నిలబెట్టుకోగలవా లేదా, ఒకవేళ ఆయన ఇవ్వడానికి ఇష్టపడిన ఆ అర్హత నీ దగ్గర ఉందా లేదా అని దేవుడు కూడా శోధిస్తాడు మనల్ని, దేవుడు కూడా పరిశోధిస్తాడు మనల్ని. అమ్మ వింటున్నారా? మీకు అర్థమవుతున్న వాక్యం? కాబట్టి ఇక్కడ చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో వారి నమ్మకాన్ని దేవుడు పరిశీలన చేస్తున్నాడు. ఆయన కొంతమంది వ్యక్తులను పిలిచాడు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను పిలిచాడు. ఒకనికి 1 తలాంతునిచ్చాడు, మరొకనికి 2 తలాంతులను ఇచ్చాడు, మరొకనికి 5 తలాంతులు ఇచ్చాడు. ఇచ్చి ఈ ముగ్గురిలో ఎవరు మంచి బలా నమ్మకమైనటువంటి వాళ్ళు అని దేవుడు పరిశీలన చేయడానికి కొన్ని దినాలు వాళ్ళని అలా విడిచిపెట్టేశాడు. పుర్లరా, దినాన్న దేవుడు మనకు కూడా మంచి మంచి తలాంతులు ఇచ్చాడు కదండి. ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. ఎవరికి ఉండే తలాంతులు వాళ్ళకి ఉన్నాయి. తలాంతు అని అంటే టాలెంట్ కదండి.
ఎవరికి ఉండేటువంటి టాలెంట్స్ వాళ్ళకు ఉన్నాయి పిల్లలు. ఒకళ్ళు మంచి పాటలు పాడగలుగుతారు, ఒకళ్ళు మంచి ఆత్మీయంగా మోకరించి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన విన్న వాళ్ళందరూ కూడా కన్నీళ్లు విడిచి అంతగా ఆత్మీయంగా ప్రార్థన చేయగలుగుతారు పిల్లరా. మరికొంతమంది దేవుని సన్నిధానంలో చాలా అద్భుతమైనటువంటి పరిచర్య చేయగలుగుతారు. మరికొంతమంది పిల్లరా సంఘానికి మంచి ఆహారాన్ని వండి పెట్టగలిగే మంచి తలాంతును కలిగి ఉంటారు. మరికొంతమంది పిల్లరా ఇలాగా అందరికీ తలాంతులు ఉంటాయి. కానీ ఆ తలాంతులు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి, పాటలు పాడే గొంతున్న వెనకబడిపోతూ ఉంటారు. తీసేస్తాడు దేవుడు ఖచ్చితంగా. నీ తలాంతును నీ దగ్గర ఉన్నదాన్ని కూడా దేవుడు తీసేస్తాడట. వట్టిగా మారిపోతావు అంతే. కేవలం వట్టిగా దేవుని మందిరానికి రావడం వెళ్ళడం అంతే నీ పని. ఇంకా అంతకుమించి నీ తలాంతంతా పోయింది కనుక దేవుని సన్నిధానంలో దేవుడు ఏమంటాడు అని అంటే, బల నమ్మకమైనటువంటి మంచి దాసుడా దాసురాలా అని అనరండి. అంటాడా? దేవుని కొరకు నువ్వు ఏదన్నా చేస్తూ ఉంటే నీ తలాంతును ఉపయోగించుకొని పాటలు పాడగలవు. పాడుతూ ఉంటే అప్పుడు కదా దేవుని సన్నిధానంలో పరిచర్య చేయగలవు. పిల్లరా చేసే ఓపిక ఉంది, తెలుసు నీకు ఎట్లా పరిచర్య చేయాలో చేసినప్పుడు కదా ఇప్పుడు దేవుని బిడ్డలరా. ఇవన్నీ చేస్తూ ఉంటేనే 5 తలాంతులు కలిగినటువంటి వాడి దగ్గరికి దేవుడు ఒక రోజు వచ్చాడు. యజమానుడు వచ్చి అంటున్నాడు, నువ్వేం చేస్తావు నేను ఇచ్చిన 5 తలాంతులు అని అడిగాడు. అడిగితేప్పుడు అంటూ ఉన్నాడు, నువ్వు నాకు 5 తలాంతులు ఇచ్చెళ్ళావు, ఆ 5 తలాంతులకి మరొక 5 తలాంతులు నేను సంపాదించాను, మొత్తం ఇప్పుడు 10 తలాంతులు ఉన్నాయి, నీ కొరకు నేను వాడబడతాను అని అంటాడు. అప్పుడు అంటాడు, పుర్లరా నేను ఇచ్చిన దాన్ని నువ్వు ఇంకా డెవలప్ చేసుకున్నావు కనుక నువ్వు నమ్మకమైనటువంటి వ్యక్తివి, నువ్వు ఈ 10 తలాంతుల మీద ఉండిపోకూడదు, అనేకమైనటువంటి వాటి మీద నిన్ను యజమానుడిగా చేస్తాను, నాతో వచ్చి నా సంతోషంలో పాలు పొందు అని అంటాడు. ఆ కిందన ప్రవేశించు నా సంతోషంలోనికి నా మహిమలోనికి అని వ్రాయబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని చూసారండి, దేవుడు కూడా మనల్ని పరిశీలిస్తున్నాడు. దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళందరికీ దేవుడు ఏదో ఒక తలాంతు ఇస్తాడు. ఎంతకాలం చూసినా ప్రార్థన రాని వాళ్ళు కూడా ఉన్నారు మన సంఘంలో, వచ్చి కూడా చేయని వాళ్ళు ఉన్నారు మన సంఘంలో. సంవత్సరాలు గతించే కొలది ప్రార్థన కూడా నువ్వు నేర్చుకోకపోతే, ఆ ఒక్క తలాంతును ఉపయోగించుకుని మరికొన్ని తలాంతులు సంపాదించుకోకపోతే నువ్వు దేవునికి ఉపయోగపడతావు. ఆలోచించి ఇలాంటి వాళ్ళకి దేవుని మహిమ దక్కదనే విషయాన్ని ఈ రాత్రి గుర్తుంచుకుని దేవుని మహిమ చూడాలి అని అంటే మనం దేవుని కొరకు ఉపయోగపడే వ్యక్తిగా మారాలని ఈ రాత్రి ఒక మంచి తీర్మానం తీసుకోండి పుల్లరా. వాక్యంలో ప్రభు అందుకని అంటాడు పుల్లరా, 2 తలాంతులు కలిగిన వాడిని పిలిచినప్పుడు అని అంటాడు, ప్రభా ఇదిగో నువ్వు నాకు 2 ఇచ్చావు, ఆ 2కు మరలా మరొక 2 నేను సంపాదించాను అన్నప్పుడు ఆ వ్యక్తితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు, వాళ్ళ మంచి నమ్మకమైన దాసుల. మరొక వ్యక్తిని పిలిచాడు, ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు, మరి నేను 1 తలాంతు ఇచ్చాను ఏం చేసావు అని అంటే, దాన్ని మట్టిలో పెట్టేశాను అని అంటాడు పుల్లరా. ఏం చేశాడటండి? మట్టిలో దాచిపెట్టేశాడట, మట్టిలో పెట్టేశాడంట పుల్లరా. అంటే దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను ఉపయోగించుకోకుండా మట్టి పాలు నేలపాలు చేస్తూ ఉన్నవేమో ఒకసారి పరిశీలన చేసుకో. మనం అనుకుంటా ఉంటాం పుల్లరా, ఏమన్నా తెలుసా అండి, నా దగ్గర చాలా తలాంతు ఉంది, వాళ్ళు వచ్చి బతుమలాడాలి, వాళ్ళు వచ్చి అడగాల, వాళ్ళు వచ్చి నిన్నెందుకు అడగాల? నీకు దేవుడు నీకు తలాంతు ఇచ్చాడు, రేపొద్దని నీ తలాంతును బట్టి దేవుడు లెక్క అడుగుతాడు, మనుషులు అడగరు. అడుగుతారా? మనుషులు అడగరు. కాబట్టి దేవుడు అడుగుతాడు. ఎందుకనే ఆ తలాంతు మనుషులు ఇవ్వలేదు నీకు. ఎవరిచ్చారు చెప్పాలి? ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఇప్పుడు దేవుని బిడ్డలరా ఆలోచించి, దేవుడే ఇచ్చినటువంటి తలాంతును దేవుని కొరకు ఉపయోగించుకోకపోతే నువ్వెట్లా నమ్మకమైనటువంటి వ్యక్తివి అని నమ్మాలి నిన్ను? అందుకని వాక్యంలో దేవుడు కూడా కనిపెడుతున్నాడు. అందరికీ ఇచ్చాడు తలాంతు, అందరికీ ఇచ్చాడు. ఇచ్చినటువంటి వారందరూ కూడా ఏం చేస్తున్నారు అని ఆకాశమందుండి దేవుడు కనిపెడుతున్నాడట. ఆకాశమందుండి దేవుడు కనిపెడుతున్నాడు, పరిశీలన చేస్తున్నాడట. నేను ఇచ్చిన తలాంతులు ఏం చేశారు వీళ్ళు, ఈ తలాంతులను బట్టి వాళ్ళు ఎలా డెవలప్ అయ్యారు, వాళ్ళ భక్తిని ఎట్లాగా డెవలప్ చేస్తున్నారు, వాళ్ళు ఎట్లాగా నాలో ఎదుగుతూ ఉన్నారు, నా మహిమకు వాళ్ళు అర్హులా కాదా అని ఆకాశమందున్న దేవుడు కూడా పరిశీలన చేస్తున్నాడు. వాక్యం అర్థమైతే దేవునికి స్తోత్రం, నిద్రపోతుంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు ఆలోచించే. కాబట్టి రాత్రి దేవుని యొక్క వాక్యములో ప్రభు చెప్తున్నాడు, దేవుని మహిమను పొందాలి అని అంటే మనము నమ్మాలి. ఆ నమ్మకాన్ని కూడా దేవుడు ఒక్కొక్కసారి పరీక్షిస్తాడు. పరీక్షించినప్పుడు మన నమ్మకాన్ని దేవుని నిలబెట్టుకునేటట్లుగా మన తలాంతులను దేవుని కొరకు ఉపయోగించాలి. ఏమండి? దేవుని కొరకు ఉపయోగించాలి. పిల్లలు ఆలోచించే. కొంతమందిని అమ్మా నువ్వు ఇలా చేయగలుగుతావు కదా, వచ్చి కథ అంతా చేసి పెట్టామంటే బతిమలాడాలి, ఇంటికి 4 సార్లు పంపించాలి. బాబు నువ్వు ఇలా చేయగలుగుతావు కదా, నువ్వు ఏదైనా వచ్చి ఇక్కడ చెయ్యి దేవుని కొరకు అనంటే పిల్లరా బ్రతిమలాడాలి, ఇంటికి 4 సార్లు పంపించాలి. అంటే నీ టాలెంటు
మనుషులు గుర్తించాలని, మనుషులు పొగడాలని, మనుషుల చేత బ్రతిమలాడించుకోవాలని ఎట్లా చేస్తే, నువ్వు మనుషులకు ఒకవేళ అట్లా చేసినా దేవుడు నిన్ను బాగా నమ్మకమైన మంచి దాసురాలని మాత్రం మనల్ని అనడండి. ఎందుకంటే టాలెంట్ దేవుడిచ్చింది తప్ప మనుషులు నీకు ఇచ్చింది కాదు. దేవుడిచ్చింది పిల్లలు ఆలోచించండి, మనుషులు ఇచ్చింది కాదు. కాబట్టి దేవుడిచ్చింది ఎవరి కోసం ఉపయోగించాలి? దేవుని కోసం ఉపయోగించాలి, దేవుని మహిమార్థం ఉపయోగించాలి, నలుగురు మంచి కొరకు ఉపయోగించాలి, సంఘ క్షేమం కొరకు ఉపయోగించాలి, సంఘం యొక్క అభివృద్ధి కొరకు ఉపయోగించాలి. హల్లెలూయా. అంతే తప్ప పిల్లరా మనుషుల చేత పొగిడించుకోవాలనో, మనుషుల చేత పిల్లలు బ్రతిమలాడించుకోవాలనో, లేదనంటే మనుషుల చేత మనం ఏదో సాధించాలనో మనం చేస్తే దేవుడు మెచ్చడండి. అమ్మ, దేవుడు మెచ్చుతాడా? దేవుడు మెచ్చడు. ఏమండి, ఈ రోజున ఆ బల్బు వెలుగుతూ ఉంది, కరెంటు హృదయాన్ని పిల్లల ఫ్యాన్ తిరుగుతూ ఉంది. ఆనాడు వాళ్ళందరూ కూడా పిల్లల దేవుడిచ్చినటువంటి టాలెంట్ను ఉపయోగించారు కనుక ఈ రోజున ప్రపంచానికి ఇవన్నీ అందించారు. వాళ్ళ స్వార్థం చూసుకున్నారంటారు. అందులో వాళ్ళ స్వార్థం ఏదన్నా ఉంటే పిల్లరా ఇది ప్రపంచానికి అందేటట్టు ఉండేది కాదు. ఈ రోజున మనం కూడా దేవునికి పిల్లరా దేవుడిచ్చిన తలాంతును మనం ఉపయోగించకపోతే ఇదిగో ఈ దేవుని మహిమను చూసే అవకాశం అయితే లేదండి. అర్థమవుతుంది మీకు వాక్యం? దేవుని మహిమను చూసే ఛాన్స్ అయితే లేదు పిల్లలు. కాబట్టి ఇక్కడ వాక్యములో ప్రబంధికని అంటాడు, నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నమ్మాలి మొదట. ఆ నమ్మకస్తుల కోసం దేవుడు ఆకాశం నుండి కూడా ఆయన కనిపెడుతున్నాడు. ఎలా కనిపెడుతున్నాడు అని అంటే, దేవుని మందిరానికి వచ్చిన వారందరికీ నా ప్రభువా అని పిలిచిన వారందరికీ తలాంతులు ఇచ్చి నువ్వేం చేయగలవో తలాంతులతో దేవుడు ఆకాశం నుండి పరిశీలన చేస్తున్నాడు. మట్టిలో కప్పెట్టావా? వాక్యంలో ప్రభు అంటాడు, ఇదిగో ఇతను మంచి దాసుడు మంచి దాసురాలు కాదు గనక వీరిని తీసుకుని వెళ్ళి చీకటి కుట్లో వేయండి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతూను ఉంటుంది అని చెప్పాడు. నమ్మకమైనటువంటి వారిని దేవుడు అన్నాడు, పిల్లరా వీరిని అనేకమైనటువంటి వాటి మీద వీరిని నాయకులుగా చేయండి అని చెప్పాడు. అనేకమైనటువంటి వాటి మీద వీరిని గొప్పవాళ్ళుగా చేయండి అని చెప్పాడు. ఈ రాత్రి పురులరా అలాంటి మహిమ కలిగినటువంటి కార్యాలు దేవుడు నీకు ఇవ్వాలని అనుకుంటూ ఉన్నాడు. ఈ 2023వ సంవత్సరంలో పురులరా ఇదిగో దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతులను బట్టి నువ్వు ఎప్పటి వరకు దేవునికి ఎలాగ ఉపయోగపడ్డావో 2024వ సంవత్సరంలో నీకు వెళ్లే ముందే దేవుడు నీకు మంచి జీతం ఇచ్చి నీ తలాంతులను బట్టి మరికొన్ని నీకు అప్పగించబోతూ ఉన్నాడు. వాటి మీద నిన్ను ఆశీర్వాదకరంగా నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాన్ని సంపాదించుకోవాలి అంటే పురులరా దేవుని మహిమను చూచేంతగా దేవుణ్ణి నమ్మాలి. దేవుని మహిమను చూచేంతగా దేవుణ్ణి నమ్మాలి పురులరా. దేవుడు పిలిచాడు కదా, లేదంటే దేవుని దగ్గరికి వచ్చాం కదా అని అంటే పురులరా ఆయన దేవుడు ఎట్లాంటి వాడు, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు, ఎట్లా పిలిచాడు, ఆయన దేవుని మహిమ కొరకు దేవుడు పిలిచినటువంటి వాడు అలాంటి వాడు అని అంటే వాక్యంలో ఒక మాట ఉంటుందండి. ఆఖరిగా మాటను మనం చదువుకుందాం. చూడండి, వాక్యంలో ఆయన అంటాడు, దెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయం 24వ వచనంలో ఈ మాట వ్రాయబడింది పురులరా. చదివి సహాయం చేయండి మీరు ఎవరైనా. దెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో ఆయన అంటాడు ఇట్లాగా, ఏమనుందండి, మిమ్మల్ని పిలుచువాడు నమ్మకమైన వాడు గనక అలాగును చేయను అని అన్నాడు. ఎలా చేస్తాడు ఆయన అని అంటే ఆయన నమ్మకమైన వాడు, ఆయన నమ్మొచ్చు మనం. మరి మనల్ని నమ్మొచ్చా? మనల్ని నమ్మొచ్చా? మనం నమ్మకస్తులమేనా? మనం ఒకసారి చూడండి, ఒకరు చూసుకోండి. చూసుకున్నప్పుడు నువ్వా అంత నమ్మకస్తురాలివి అనిపించేది మన ముఖంలో బుర్లరు కదండి. పక్కోళ్ళ ముఖం చూడగానే నువ్వు బళ్ళే నమ్మకొత్తుడులే, నువ్వు పెద్ద నమ్మకొత్తుడు అంటారు హృదయాన్ని బిళ్ళరు కదండి. అంటే మనం పక్కోళ్ళ ముఖం చూస్తే వాళ్ళ ముఖంలో మనం ఎలాంటి వాళ్ళమో కనపడద్ది. ఒకసారి మా పక్కోళ్ళకి చూడండి బుర్లరా, ఒకసారి చూసుకోండి పక్కోళ్ళకి మనం ఎలాంటి వాళ్ళమో వాళ్ళ కళ్ళల్లో కనపడదు ఖచ్చితంగా. హృదయాన్ని బిళ్ళరా మనం నమ్మకస్తులమో కాదో యేసయ్య కూడా మన కళ్ళల్లోకి చూస్తున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వే తప్పు చేయనప్పుడు, నీలో ఏ పాపము లేనప్పుడు పిల్లరే ఎవరైనా ఒకవేళ ఏదైనా నీ వైపు చూస్తున్నారనుకోండి, సీరియస్గా నీ తప్పు లేనప్పుడు నువ్వు సీరియస్గానే చూస్తావు. ఏంటి నా ఇంకా అలా చూస్తున్నావు, ఏంటి సంగతి నీ సంగతి అన్నట్టు. తప్పేదన్నా కనిపెట్టేసరే ఏంటి పాప అలా చూస్తుంది, అలా చూస్తుంది అని దొంగ చూపులు చూస్తామా లేదండి? ఖచ్చితంగా చూస్తాం. మనము కూడా నట్టండి నమ్మకస్తులం కాదంట. అయినప్పటికీ కూడా దేవుడు ఏమని చెప్తున్నాడో తెలుసా, నమ్మకంగా మారమని ఈ వాక్యాన్ని బోధిస్తున్నాడు మనకి. దేవునికి స్తోత్రం, గట్టిగా చూద్దాం హల్లెలూయా.
కాబట్టి ఈ రాత్రి వేళ మనలను పిలిచిన దేవుడు, మహిమనిస్తానని దేవుడు మనల్ని పిలిచాడు. తలాంతుల ద్వారా మీ నమ్మకాన్ని నిరూపించుకోండి దేవుడు మనకి కొన్ని తలాంతులు ఇచ్చాడు. పిలిచి ఇచ్చిన దేవుడు ఎట్లాంటి వాడు అని అంటే పూర్తిగా నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. పిల్లరా, ఆయన పూర్తిగా నమ్మదగినటువంటి దేవుడు. కన్న తల్లి కంటేను, ఏమండి మనల్ని భుజాల మీద పెంచిన తండ్రి కంటేను, ఏమండి తోడబుట్టినటువంటి అన్న కంటేను, చెల్లి కంటేను, అక్క కంటేను, తమ్ముని కంటేను, మనకున్నటువంటి మన బంధువుల కంటేను, మనకున్నటువంటి ఏదైతే మనం అనుకుంటూ ఉన్నామో ఏంటండి బెస్టీ కదండి, అంటే ప్రాణ స్నేహితులు అని అనుకుంటూ ఉన్నామో వాళ్ళకంటేనూ కూడా ఎవరండి మనకి నమ్మదగిన మన నమ్మదగిన వారు? యేసయ్య. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు అనుకోండి పిల్లలు, మీ బెస్ట్ ఎవరు నమ్మకండి, మీ బెస్ట్ ఎవరు? ఎస్, నా బెస్ట్ నా యేసయ్య. దేవునికి స్తోత్రం. నేను ఆయన కొరకు ఏ ప్రాణం పెట్టకపోయినా ఆయన నా కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు గనక ఆయన కంటే నా బెస్ట్ ఇంకెవరు అసలు లేరు. ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలారా, వాక్యములో ప్రభు చెప్తూ ఉన్నాడు, నిన్ను పిలిచిన వాడు, నీకు తలాంతులు ఇయ్యదగిన వాడు, నిన్ను మహిమలోనికి దేవుని బిడ్డలారా తీసుకుని పోగలిగిన వాడు, ఆ మహిమను నీకు ఇచ్చి నీ జీవితాన్ని సంతోషంగా, ఆనందంగా, ఆశీర్వాదకరంగా మార్చేవాడు ఎవరు అని అంటే నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాంటి స్థితిలోనైనా నమ్మదగినటువంటి వాడు పిల్లరా, ఎలాంటి స్థితిలోనైనా. ఏమండి, అప్పుల్లో ఉంటే కొంతమంది ప్రాణ స్నేహితులు మన ఇంకా చూడరు, మన ఇంటికి రారు, మనకు కనబడరు, ఫోన్లో కూడా అందుబాటులో ఉండరు. ఏమండి, ఎప్పుడు ఫోన్ చేద్దామన్నా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉంటారు. అదే మనకు అందనంత లెక్క, మనకు అందనంత దూరం అనమాట. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంటే ఎక్కడ? వాళ్ళు స్టేషన్లో లేరు, అంటే మన పరిధిలో లేరు అనమాట. ఆలోచించండి దేవుని బిడ్డలారా, మనం బాధల్లో ఉన్నప్పుడు కూడా అంతే. చూస్తారు, ముఖమాటంగా ముఖపరిచయంగా వచ్చి దేవుని బిడ్డలారా వెళ్ళిపోతూ ఉంటారు. మాట్లాడుకుని వస్తారు వీళ్ళు అక్కడ ఆ మూల. ఏమంటారు? బాగోదు, వెళ్ళి చూసొద్దామా? ఎందుకు వస్తావు నువ్వు చూడడానికి? బాగోదని. అమ్మా ఎందుకు వస్తాం మనం? బాగోదు, వెళ్ళి చూసి వచ్చేద్దాం పలకరించి. ఓ పావు గంట కదా ఖాళీ చేసి కలగెళ్ళి ఇలాగొచ్చేద్దాం. పుర్లరా, నువ్వు బలహీనతలో ఉంటే నీ పక్కనే ఉండి నిన్ను ఆదరించే వాళ్ళు ఎవరో ఉండరండి. ఒకవేళ ఉన్నా నీ బలహీనతను ఎవరో తీరండి, ఆకాశమందున్నటువంటి దేవుడు తప్ప. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈ రాత్రి దేవుని యొక్క వాక్యములో ప్రభు చెప్తున్నాడు, నమ్మిన ఎడల ఏం చూస్తాం మనము? దేవుని మహిమను చూస్తాం పిల్లరా. ఆ నమ్మకాన్ని దేవుడు ఎట్లా పరిశీలన చేస్తున్నాడు అని అంటే, నీకు నాకు మనందరికీ పిల్లరా దేవుడు కొన్ని తలాంతులు ఇచ్చాడు. ప్రార్థన చేసేవాళ్ళు చూస్తూ ఉండాలి, పాటలు పాడేవాళ్ళు పాడాలి, చక్కగా దేవుని పరిచర్యలో పాలు పొందాలి, చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరిచేవాళ్ళు మహిమపరచాలి, దేవుని స్తుతించేవాళ్ళు దేవుని స్తుతించాలి, గణపరిచేవాళ్ళు గణపరచాలి. ఏదో ఒకటి దేవుని కొరకు నువ్వు చేసే వ్యక్తిగా ఉండాలి దేవుని మందిరములో. దేవునికి స్తోత్రం. ఏదో ఒకటి దేవుని కొరకు చేస్తూ ఉన్నప్పుడు ఒక ఆయన నాతో చెప్పాడు దేవుని బిడ్డలారా, నా మంచి స్నేహితుడు, రోజుకొక మంచి పని అయినా చేయాలంటే కదండి, రోజుకొక మంచి పని అయినా చేయాలంటే, రోజుకొక మంచి పని చేస్తూ వెళ్ళిపోతే అండి ఆ రోజు మనం చేసిన పాపాలన్నీ ఆ మంచి పనిని బట్టి పాపాలన్నీ కొట్టివేయబడతాయండి. వాస్తవంగా దేవుని బిడ్డలారా, రోజుకొక మంచి పని అయినా, మనకి తెలిసినటువంటి ఒక్క మంచి పని అయినా మనం చేయగలిగితే దేవుని బిడ్డలారా, ఆ మంచి ఎక్కడో చోట పిల్లరా అది మనం చేసే చిన్న చిన్న మంచి దేవుని బిడ్డలారా ఒక రోజున ఒక గొప్ప మంచిగా మారి మనకు ఉపయోగపడుతుంది, మనకి మన కుటుంబాలకి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి వేళ దేవుని యొక్క వాక్యములో ప్రభు మనతో మాట్లాడుతూ ఏం చెప్తున్నాడు పిల్లరా, దేవుని కొరకు మనం ఏదో ఒకటి మనం చేసే వ్యక్తులుగా మనం ఉండాలి. ఉండకపోతే మనం నమ్మకస్తులం కాదు. నువ్వేం చేయనప్పుడు దేవుడు నిన్ను ఎట్లా నమ్మాలి? అంతే కదండి. ఏమి చేయనప్పుడు దేవుడు మనల్ని ఎట్లా నమ్మాలి? వచ్చి వెళ్ళిపోతాం. ఎంతకాలం ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా వచ్చి వెళ్ళిపోతావు. దేవునికి నమ్మకమైన వ్యక్తిగా ఒక్కరోజు కూడా నువ్వు కనపడకపోతే దేవుడు నీకే తలాంతి ఇచ్చాడు, ఇవ్వాలి, నిన్ను ఎలాగా తన మహిమతో నింపాలి, నిన్ను ఆశీర్వాదకరంగా నీ జీవితాన్ని మార్చాలి. ఒకసారి రాత్రి పరిశీలన చేసుకోండి. వాక్యములో ప్రబంధికని అంటాడు పిల్లరా, ఆమెతో నమ్ము మొట్టమొదటిగా. అక్కడ ఏం జరిగింది అనేది పక్కన పెట్టు, మొట్టమొదటిగా నువ్వు నమ్ము. దేవునికి అన్నీ సాధ్యమే, దేవునికి సమస్తము
సాధ్యమే. ఈ రాత్రి వేళ హృదయాన్ని బిడ్డలరా, నీవు నమ్మిన దేవుడు ఆయన సామాన్యుడు కాదు పురులరా. సమస్త సృష్టికి ఆయన ఆది సంభూతుడు, కర్త అయి ఉన్నాడు. ఈ రాత్రి ఆకాశమందుండి నిన్ను కనిపెడతా ఉన్నాడు. ఎందుకు కనిపెడుతున్నాడు అని అంటే తన మహిమను పొందే అర్హత నీ దగ్గర ఉందా లేదా అని దేవుడు నిన్ను కనిపెడతా ఉన్నాడు. ప్రభా, మహిమ కలిగినటువంటి నీవు ఆ మహిమను నాకు ఇవ్వాలని కోరుతూ ఉన్నావు. ఆ మహిమను పొందే అర్హత కలిగిన వ్యక్తిగా ఈ రాత్రి నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని అంటే, ఈ రాత్రి హృదయాన్ని బిడ్డలరా మోకరించి నాతో కలిసి ప్రార్థన చేయి. 2023వ సంవత్సరంలో 29వ తారీఖు వరకు ఆఖరి నెల ఇదిగో దేవుడు నిన్ను కాపాడుతూ వచ్చాడు. కారణం ఏంటో తెలుసా? నీ తలాంతులతో దేవుణ్ణి మెప్పించగలిగి నమ్మకస్తుడిగా మారితే దేవుడు తన మహిమను నీకిచ్చి మహిమ కిరీటమును నీకు ధరింపచేసి ఇదిగో 2024వ సంవత్సరంలో అంతకంటే విలువైనటువంటి గొప్పవి నీకిచ్చి దేవుడు నీ జీవితాన్ని ఇంకా ఘనముగాను ఇంకా ఆశీర్వాదకరంగాను మార్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఏం చేయకోకుండా దేవుని కొరకు నువ్వేమి చేయకోకుండా ఒకవేళ నువ్వు మౌనంగానే ఉంటానంటావా, అది నీ ఇష్టం, అది కేవలము నీ ఇష్టం. నువ్వేం చేయకోకుండా ఇంకా దేవుని కొరకు ఏమి చేయలేనన్నట్టు మౌనంగా ఉంటే హృదయాన్ని బిడ్డలరా, ఎదుగో వచ్చు వెళ్ళే వ్యక్తివి మాత్రమే. నువ్వు కేవలం వచ్చు వెళ్ళే వ్యక్తివి మాత్రమే. ఎంతకాలం అట్లా ఉంటావు? ఎంతకాలము నువ్వు దేవుని మహిమను పొందుకోకుండా దూరంగా ఉంటావు? ఎంతకాలము నువ్వు దేవుని సన్నిధానానికి దూరంగా ఉంటావు? ఎంతకాలము నువ్వు ప్రార్థన రాని వ్యక్తిగానో, దేవుని సన్నిధానంలో దేవుని కొరకు ఉపయోగపడని వ్యక్తిగానో, దేవుని సన్నిధానంలో నీవు దేవుని కొరకు ఏమి చేయని వ్యక్తిగానో, దేవుని సన్నిధానంలో వెనకబడిపోయిన వ్యక్తిగానో, దేవుని సన్నిధానంలో ఇదిగో దూరముగా ఉండే వ్యక్తిగానో నువ్వు ఉండిపోతావో ఆలోచించమని ప్రభు నామను కోరుతూ ఉన్నాను. ప్రేమ సహోదరి, ఓ ప్రియ సహోదరుడా, ఈ రాత్రి ప్రభు నీతో, ఈ రాత్రి ప్రభు నాతో, ఈ ప్రభు రాత్రి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సంవత్సరానికి ఇది ఆఖరి రాత్రి హృదయాన్ని బిడ్డలరా, ఈ సంవత్సరానికి ఇది ఆఖరి పరిశుద్ధ రాత్రి పురులరా. ఈ రాత్రి వేళ నువ్వు మందిరంలో ఉన్నావు. మంచి జీతం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? మంచి జీతం తీసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈ రాత్రి వేళ దేవుడు నీకు జీతం ఇవ్వాలని ఆకాశమందుండి చూస్తూ ఉన్నాడు. ఆయన ఇచ్చేది మహిమ కలిగిన జీతం, మహిమ కలిగిన జీతం, మహిమ కలిగిన జీతం. ఈ రాత్రి పిల్లరా, నిన్ను పిలిచిన దేవుడు నమ్మకస్తుడు, నిన్ను పిలిచిన దేవుడు నమ్మకస్తుడు. నమ్మకస్తుడైనటువంటి దేవుని దగ్గర మోకరించిన మౌనంగా ఉంటావా? ప్రార్థించుకోకుండా ఎంతకాలం మోకరించి ప్రభుని అడుగు. ప్రభా, జీతం పుచ్చుకునే వ్యక్తిగా నేనున్నాను, జీతం ఇచ్చే మహిమ కలిగిన తండ్రిగా నువ్వు ఉన్నావు. అయా, నీ మహిమ కలిగిన జీతం మనకు కావాలన్న తండ్రి. అయా, ఇదిగో నేను మరొక్కసారి నా ప్రభా నీ పాదముల దగ్గర మోకరించి అడుగుతూ ఉన్నాను. నన్నొక్కసారి జ్ఞాపకం చేసుకో తండ్రి, నన్నొక్కసారి జ్ఞాపకం చేసుకుని నీ మహిమ కలిగినటువంటి ఒక గొప్ప జీతం అయా ఇదిగో ఇంకా నాయన ఘనమైనటువంటి జీవితం, ఆశీర్వాదకరమైనటువంటి జీవితం నాకు అనుగ్రహించు తండ్రి, నాకు అనుగ్రహించు యేసయ్యా, నాకు అనుగ్రహించేసయ్యా. ఈనాటి వరకు కూడా నా ప్రభా నా అవసరాల కోసం నమ్ముకున్నానేమో, నా ఆపదల కోసం నమ్ముకున్నానేమో, నా పరిస్థితుల కోసం నమ్ముకున్నానేమో. ఇక మీదట నాయనా నీవిచ్చే ఆ మహిమ కొరకు నమ్ముకునే వ్యక్తిగా నన్ను మార్చున్న తండ్రిని ప్రార్థన చేద్దాం పిల్లలు. విన్న వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. ఆయన మధ్యలో ఉన్నటువంటి శేఖర్ బాబు గారు ముందుకు వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపించుకున్నాడు. ప్రభు పెట్టి కోరుతున్నాను పిల్లరా, మనమందరం కూడా వారి ప్రార్థనలో ఎక్కువ విద్దాం. ప్రార్థించడం మానొద్దు, ప్రార్థన మన నోట ఆపొద్దు. దేవుని సన్నిధానంలో పిల్లరా ప్రార్థించడం మానొద్దు. ఎదుగో జీతం పుచ్చుకుంటూ సమయంలో నువ్వు ఉన్నావు. దేవుడు నీకు మహిమ కలిగిన జీతం ఇయ్యాలని కోరుకుంటూ ఉన్నాడు. ప్రభా నాకు కావాలి అని అడుగుతావా? అయితే ఈ రాత్రి నువ్వు మోకరించి ప్రార్థన చేసి ప్రభుని అడుగు. దేవుని సన్నిధానంలో ఏకీభవించు, ప్రార్థనలో ఏకీభవించు. ప్రభా నాకు ఆ మహిమ కలిగిన జీతం కావాలని అడుగు. పిల్లరా ప్రార్థన చేసుకుందాం.